Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా, మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా, మినిమేషన్. నువ్వు ఈడ గానకరాలు కాదు, నీకు ఆడే వచ్చి కొడదామన్నాను. నువ్వు మాట్లాడినది పంపించినారు, నాకు అన్ని నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒకటి కేవలం నిన్ను చంపడమా అనేది ఒకటే నేను దృష్టి పెట్టుకోవాలా, అర్థమైందా? నువ్వు ఏది మాట్లాడుతున్నావో, నువ్వు ఏమేం కూతలు కూస్తున్నావో మొత్తం తెలుస్తుంది నాకు. ఈడ నువ్వు చెప్తా ఇంకా కొట్లే, నువ్వు నీకు ఇంకా బయట మాట నోట్లోంచి ఏంద్ర సపరిస్తున్నావు? చింతపండు నువ్వు చేసి బయట చింతపండు వ్యవహారాలు ఎన్ని ఉన్నాయో బయటపడతాయి. నువ్వు చేసి బయట చింతపండు వ్యవహారాలు ఎన్ని ఉన్నాయో బయటపడతాయి. నేను చెప్పినా నా పవన్ గారికి లే, బయటికి రా, మాట్లాడుకుందాం. వద్దు, ఎందుకంటే ఇది కూర్చొని ఎదురు ఏదో బంధువులు ముచ్చటించుకున్నట్లుంది, లేదా ఏదో అన్నదమ్ముడు మాట్లాడుకున్నట్లుంది. ఇట్లా ఉండకూడదు. గుద్దుకుంటా మాట్లాడుతాడల్లా, ముక్కులు నోట్లోంచి రక్తాలు వస్తాడల్లా. నువ్వు మాట్లాడిన దానికి సమాధానం కేవలం నీ చావే, వేరేది ఏది ఉండదు. దానికి ఎక్స్క్యూజ్ ఏముండదు. పేగులు వస్తున్నాయా? పేగులు వస్తాయి. నేను ఇక్కడ అరుస్తే అందరికి డౌట్ వస్తుంది. ఒక్క నిమిషం చెప్పేది నేను, ఒక్క నిమిషం నేను. ఈ నుంచి బయటికి పోదాము. ఆ బయటికి ఊరవతల ఊరవతల కారు కాడ నిలబడి ఆడ ఆపుతాను, మనుషులు లేని చోట. ఆడ నువ్వేం చెప్పాలనేది నువ్వు చెప్పు, నేనేం చేయాలనుకునే నేను చెప్తాను. నీ ఈడగాడు మాట్లాడుతానా? ఆడ కారు ఆపినాక, లైట్లు ఆఫ్ చేసినాక మొబ్బులో నేను ఎట్లా కొడతాను, ఎందుకు కొడతానో, నీకు ఆ మొబ్బులో ఎందుకు కొడతాను అనేది కూడా అర్థం కాదు. ఎందుకంటే నీ ఫేస్ చూస్తే కొంత బాధ అయ్యి నాకు కొట్టబుద్ధి కాదు. ఆ మొబ్బులో అనుకో పిచ్చి కుక్కను కొట్టినట్టు చెప్పిన ఆడికి నా పవన్ కూడా ఈ పవన్ దుర్గా. ఫస్ట్ నువ్వు సచ్చు, తర్వాత వరుస ప్రకారం వస్తారు లిస్ట్లోకి. పోయి నిక్కర్ వేసుకో, ఎందుకంటే ఒకే ఏడికి చచ్చిపోతావు. నిక్కర్ ఉంది కదా ఆల్రెడీ. మళ్ళీ బయలుదేరు. వద్దునా బయలుదేరు అన్నాను. ఆడి పోతే అయిపోతుంది, 10 నిమిషాలు అంతే. అంటే చింతపండు కదా తిను, చింతపండు తినేదేమి, బిర్యానీ కూడా తినిపిస్తాను. నీ నోట్లో నుంచి నా గురించి మాటలు వచ్చినప్పుడు ఉండాలా. నీకు డబ్బులు ఇవ్వడం లేదా? ఎంత లెక్క? నీకేం తక్కువ చేసినారా? నీకేమైనా బట్టలు తక్కువైనాయా? తిండి ఎక్కువైందా? బయట కూర్చోలే మళ్ళా నువ్వు. కూర్చో. ఏదరా కాలు రెత్తినావు? రౌడీజమా? చెప్పు. నీకు నోరెట్లేస్తుంది? మాట్లాడా ఇప్పుడు మాట్లాడు. ముందర ఉన్నా కదా, మాట్లాడు. చెప్పు, ఏం చెప్పినావు? చెప్పుతాను చూడు. గుద్దు ఇట్లా మొత్తం కూడా వస్తుంది, సగం గుద్దుకే పచ్చడైంది ఆల్రెడీ ముక్కునిది. తప్పిడి ముక్కు లేక అట్లా ఉంగరం దూరుతుంది. చెప్పురా, చెప్పురా, మాట్లాడరా. కోపం వస్తుంది నాకు, కొట్లా పోతుంది మా జీవితం. కోపం వస్తుంది. ఆడిపోతా నువ్వు. వద్దులే, నేనైతే కాదు. ఎందుకు మాట్లాడవు చెప్పురా? నీ నోటికి వచ్చిన కూతలు ఎందుకు మాట్లాడతావు?
మనిషి లేడని పక్కన మాట్లాడే కదరా మొగ పుట్టు కళ్ళే చూసి మాట్లాడరా ధైర్యంగా ముందర ఉన్నప్పుడు భయపడ్డాము మనిషి పక్కకు పోయినప్పుడు నీ రూబు నువ్వు చెప్తానా మంచి మాట్లాడతాను కూల్గా కూర్చో ముందర కూర్చో వద్దులేనా నేను పోతానా నేను పోతానా పోతాను నాకు ఇది వద్దు వద్దన్నయ్య నేను పోతాను సరే ఉండు వద్దు స్వామి పోతానా ఐస్ క్రీమ్ తింటావా ఐస్ క్రీమ్ తింటావా అన్న ఐస్ క్రీమ్ తింటావా అంటే అంటావు నువ్వు నువ్వు మాట్లాడే మాటకి ఐస్ క్రీమ్ పెడతారు నీకు శవం చేసి శవానికి ఐస్ క్రీమ్ పెడతా ఐస్ క్రీమ్ అంటే నువ్వు తినేదనుకుంటున్నావేమో పార్సల్ అవునా ఏమేం చేస్తుంది బయటికి పోయి సినిమాకే యాడ్ సినిమాలో అయినా మీరు మాట్లాడుకోండి సినిమా గురించి మాట్లాడుకోవాలా నా గురించి ఎందుకు మాట్లాడతారా ఎవరు చెప్పినారు దానికి బయటికి పదం వద్దులేనా నాకైతే నిజంగా నిజంగా మాట్లాడలేనా ఎవరు మాట్లాడలేదు మాట్లాడలేను మాట్లాడాలని ఇది ఎట్లా వచ్చింది నాకు వెళ్ళదునా ఎవడో మంచిగా రా అన్నాను పదాము ఊరవతల ఆపుతాను 2 నిమిషాలే వద్దు నరికేస్తాను ఎవరు నరికేస్తారు నరికి భూమి చేస్తాను ఎవరు నరికి పూజ చేస్తానా నువ్వు తోపు కదా నువ్వు పెద్ద రెబల్ డాన్ కదా నువ్వు ఎదుర్కోలేవా ఎదుర్కోలేనాడు పక్కన ఎందుకు మాట్లాడతాను నోటికొచ్చినది ఎవరు సొమ్ముది ఎవరి గురించి మాట్లాడతావు నువ్వు చదువులన్నా గుడ్లు అయిపోయినంటే గుడ్లు తీసుకొస్తా వద్దులన్నా నువ్వేదన్నా ఎవరు గుడ్లు నేను తినాలా నాకు తింటాలేనా తింటా ఎవరు పిలుచు పిలుచు ఎవరు చెప్తారా లే నేను 2 రోజుల్లో నీ కాళ్ళు చేతులు ఈరగొట్టి పోతే నా కొడక నువ్వు నోటికొచ్చిన కూతలు కూసుకుంటా కూర్చొని ఎవరు రికార్డింగ్ ఎత్తలేదు ఎవరు నా కొడుకోడు ఎవరు వాడు పేరు చెప్పునా నేను మాట్లాడతాను ఏ స్పాట్ తోపల్లో ఎవరన్నా ఏమైనా ఎక్కువ చేశాడు నేను మాట్లాడతాను ఏ స్పాట్ తోపల్లో ఎవరన్నా ఏమైనా ఎక్కువ చేశాడు నేను నాకు మాట్లాడేందుకు వస్తానే నాలో ఎందుకు ఈ మధ్య కోపం తగ్గిపోయింది నిన్నేమైనా ఎవడన్నా ఏమైనా చేస్తానడా ఏదో కప్పుకుంటావు మాట రా వచ్చినప్పుడే నీకు ఉండల్లా ఏంది మాట్లాడతా నేను ఎవరి గురించి మాట్లాడతా అనేది నీకు ఈ మాటలు వచ్చినాయి అంటే నువ్వు నన్ను లెక్క చేయలేదని అర్థావు లెక్క చేయనప్పుడు నేను దాన్ని లెక్కలు చేర్చాల కదా కరెక్టే కదా బిర్యానీ తింటావా తోడ పీసి తీసి బిర్యానీ పెట్టిద్దురా ఎవడతా ఇంటానరాడా అని అడుగుతానా రా పదాం రా పనుందిలేనా ఏం పని రా కూర్చొని కార్లు అట్లా పోయిద్దాం బయటికి నీకు ఇష్టమైన కొనిస్తారా మాకేమొద్దులేనా చివరిసారి కొనిచ్చింది తీసుకో లే మాట్లాడినప్పుడు నీకు అనిపించలేదా మాట్లాడినప్పుడు తెలియలేదా నాకు వచ్చే బీబీకి ఏం మాట్లాడినావు నీకు తెలియనప్పుడు నేను ఎందుకు చెప్పాలా అంటే నువ్వు అదొకటే మాట్లాడినావా ఇంకా ఏమేమేమైనా మాట్లాడినావా అదొకటే మాట్లాడినావా అదొకటి కూడా ఏదినా ఇంకేం మాట్లాడానా అదొకటి ఏంది అంటే బయటికి పోదాం అదొకటి ఏంది మాట్లాడే ఏం చేసినంటే నాకు చెప్పొద్దురా నువ్వు ఏం చేసినావు నాకెందుకు నాకు అవసరమే ఉంది నువ్వు చేసావు నువ్వు చేసినావు నేను చేసేది నేను చేయాలా
ఏనంటున్నావు? నేనే చెప్తాను. నేనేం చెప్తాను? నిన్ను చెప్తాను అర్థం చేసుకోవాలన్నా. నేను అసలు ఏం జరిగిందంటే నేను వద్దండి ఆడికి వాడే పవన్ కూడా వద్దండి. నువ్వు మళ్ళా నువ్వు వద్దులేనా, ఇదంతా బాగుండదు, నేను పోయి చెప్తాను వానికి, వాడే మొత్తం అంతా. అబ్బా నువ్వు నీకే నువ్వు కొట్టుకున్నావు, నాకెట్లు కొట్టాలి? వాయమ్మో ఓమో ఓక్క నన్ను వేసిన ఓయమ్మో నువ్వు ఎటు అడిగి పోయినా కొడతావు కదా నన్ను, అందుకనే దెబ్బలు అలవాటు చేసుకుంటాను. ఎవరు కొడతారు? అంటే నేను మిన్నకొచ్చి నేను సంపాలని ప్రయత్నిస్తే నువ్వు ఎదురుదాడికి దిగవా? ఎదురుదాడికి లే, ఎదురుదాడికే దిగలేను నా కొడుకు. నా గురించి మాట్లాడట్లు వచ్చినారా ఆడంగిల్ ఎదవా? దిగుతావా దిగవా? ఎదురుదాడికే దిగవా నువ్వు? సర్లేనా బూదింటాను. ఎవరు బూదింటానా? ఆకలేదు కడుపుగా. బూ తినేది కాదులే కానీ నేను పెడతా బూ దినాలకి. ఏ ఎందుకు మాట్లాడినావు చెప్పురా? అమ్మ చెప్పులే, చెప్పురా, చెప్పురా అన్నాను. లే, నాకు ఒకరి పేరు కాదు, నువ్వు ఎందుకు మాట్లాడినావు అనేది చెప్పు. ఏం ప్లాన్? ఏం ప్లాన్? శేఖర్ గాంధీ. ఏం చెప్తాను నువ్వు? ఏంది చెప్తాను నువ్వు? నీళ్ళు పోసింది కదా. ఏంది నీళ్ళు పోసిండేది? వేరేవాడు నా గురించి నోటుకొచ్చింది ఎందుకు మాట్లాడినాడని వాని మీద పోతాను. పోయినప్పుడు వాడిని ఎట్లా భయపెట్టాలని చెప్పి ప్రాక్టీస్ చేస్తానా అన్నాడని వాని మీద పోతాను. పోయినప్పుడు వాడిని ఎట్లా భయపెట్టాలని చెప్పి ప్రాక్టీస్ చేస్తానా. నువ్వేంది ఏందో నేను చేయలే, రక్షిత్ నేను చేయలే, వాడు వీడని ఏం చెప్తే ఏం జరిగింది అంటే ఏదో ఊసినట్లున్నావే నువ్వు. అంటే ఏం చెప్తాండి నేను నువ్వు ఏంది కూసినావు? నీళ్ళు మనం పోసినా కదా. నీళ్ళు పోసిందా? నువ్వు ఏదో బయట పెట్టాలని చూస్తున్నావు. ఏమన్నా అన్నావా? నువ్వు ఏమైనా చేసినావా? ఇప్పుడంటే ఎవరినో కొట్టే నన్ను చూపిస్తున్నావా? ఎవరినో కొట్టేదాని గురించి నీ మీద చూపిస్తానా? ఏ గానగరేమన్నా ఏ కొట్లమ్మడా ఎవరినో కొట్టావే నన్నే చూపిస్తాను. ఏమన్నా పొద్దు పని లేకుండా వచ్చాడేమన్నా కొట్లమ్మ కూడా వస్తా అడి వేరేవాడు ఎట్లుండాలో సీరియస్ గా అని చెప్పి ప్రాక్టీస్ చేస్తానా? ఏమి మళ్ళీ నరికేస్తాను. మళ్ళీ ఎవడెవరి ఉన్నా మాత్రం నేను ఊరికంటే మళ్ళీ భయపడించుకుంటా. ఎవరి చేతి ఖర్చు పెట్టానమా? ఎవరి చేతి ఖర్చు పెట్టానమా? అంటే ఉన్నావు కదా ప్రాక్టీస్ చేస్తాను. ఎటు పోతాను మళ్ళీ ఏమైనా వేరే చేసుకుంటే మొత్తం అవురా? ఏమైంది ఇప్పుడు? కాదు అంత సీరియస్ అవుతున్నా వేళ మరి సీరియస్ గా ఏం కాలే వాళ్ళ ఏం ఉండాలి వాళ్ళ తప్పే ఉంది, మనోడే కదా అని చెప్పి ఎవరు మనోడు? నీకే మనోడచ్చా ఇట్లా సీరియస్ కాళ్ళు ఎత్తాడు మళ్ళా సైజ్ చేస్తాను. అంటే నేను ఒకవేళ బయట పిలిచిపోయింది చంపేసేటట్లున్నావే నువ్వు. నరికేస్తా మళ్ళా కదా నువ్వు రిటర్న్ నా మీదకి ఏం పోరాడవు అంటే పోరాడినట్టువి. అంటే కొద్దిగా పోరాడతావు కదా, పోరాడతావు కదా నువ్వు. ఈడెంత భయం పెడతాను నాయన. మళ్ళా ఆడికి పోతే ఖచ్చితంగా పోరాడి వేసేస్తాను. నరికేస్తా మళ్ళా కదా. మళ్ళా బిడిసి పడిచి ఎట్లే ఏ జాలి కూడా ఉండదు నీకు? జాలి ఎవరికే జాలి కదా. అన్నాను కూడా లేదా? మరి ఇప్పుడు ఎంతకన్నా నువ్వు మన తమ్ముడు అంటే నువ్వు కదా. అన్నానులే నువ్వు మీదకి వచ్చేస్తావా? నువ్వు మళ్ళీ కారు గుండె నీది అంత ధైర్యంగా? ఎవరు గుండె ధైర్యంగా
ఎవరు అడుగుండే ఊరవతలకు వచ్చి వానమ్మడు మనుషులు తిరగలాడ్డు అసలు ఎవరు ఉండరని తెలిసి కూడా పిలిచబోయిన మీదకే నువ్వు రిటర్న్ అవుతావు అంటే మామూలు గుండె అయితే భయం మీద నీ ముగ్గులో కొండలు కాటుకు నిజమేనా కూడా భయం మీద అంటే కొద్దిగా ఉంటాయి కదా ఎవరికైనా ఏ ఉండే నా ఏది నీకు ఉండదు అంత బాగా మాట్లాడతాను పొడి చేస్తాను కూడా అన్నావు ఇంత ముందులన్నీ అవునా నాకు వాడు నీకు కూడా తెలుసు వీడు మాట్లాడినాడు కూడా ఇంత పెద్ద మాటలు మాట్లాడలే అవునా నువ్వే ఓవర్ మాట్లాడినావు ఇప్పుడు పొడి చేస్తాను రిటర్న్ తిరగబడతాను ఇంకా నాకు వీంతో ఏం అవసరం లేదు ఇప్పుడు నువ్వు లేయి పదామో కొండగాడికి ఏడన్నా చూసుకొని ఊరవతలు ఎవరు మనుషులు తిరగని చోటు చూసుకొని అదేదో లేదు నువ్వు లేచి పిల్లోడు అనుకోండి వేయండి నువ్వు ఎంత పోటు కూడా పోయి చూద్దాం రెడీగా ఏమన్నా రాడ్లు ఏమైనా పెట్టుకుంటావా అంత ధైర్యం నువ్వు రాడ్లు పెట్టుకో ఏంటంటే దిగడమే వెనకలు డిక్కి లేపి జాకి తీసుకొని ఒకేదే తలకాయ కొట్టేకుంది నాకు స్టార్ట్ ఏం చంపేచ్చు నువ్వు ఎదురొస్తావు కదా ఈడ ఆపుతారు కదా నువ్వు నన్ను కొడితే ఈడ ఆపుతారు ఆడడానికి ఎవరు ఉండరు పదంరా అంతేం లేదన్నాడా దండం పెట్టినా పదం రారా ఏదో అట్లా వచ్చేసింది ఆవేశం రాన్లే ఇదే ఆవేశం కొండకాడ ఊరవతలు చూపిద్దువు సన్న పిల్లలు కదా నువ్వు సన్న పిల్లడా ఊరినే వచ్చేసినాయినా లేదులే నాకు నాకు కూడా ఏదో కోపంలో క్షమించిన నాకు కూడా ఏదో కోపంలో నేను కూడా ఊరవుతాను ఎవరు సంబి ఎటు నీళ్ళకి తుడుచుకోవాలా రక్తం కడిగేకి నీళ్ళు చాలా కాబడితే ఇప్పుడు నీళ్ళతో నా పనిలే నేను కూడా వెళ్దు పదాము నా తప్పేందుకు నా ఎడుకుంటున్నా ఏదో వచ్చేసింది ఏదో అట్లా క్షమించే గుణం ఉండాలి కదా ఏదో పిల్లోని ఏ తెలుగా అన్నా నా ఏదో నిజంగా భయం అయితే తెలుసా నువ్వు అట్ట నా ఏదో నిజంగా భయం అయితే తెలుసా నువ్వు అట్ట చేస్తే అవునా ఎట్లా తినవారుగా మనం మళ్ళీ చేయవు సార్ ఇది ఎప్పుడన్నా పల్లె భయపడేవు సరే భయపడి బాల్య చేయి నిజంగా భయమేనా గుండె కూడా ఎంత ఫాస్ట్ కొట్టుకుంటుందో అట్లుందా బలయాసం చేయవు సార్ మళ్ళీ నా మీద కోప్పడు బాగుంది ఏ గానగలేమన్నా ఏ కొట్టమాడా నరికేస్తా పోగులు పెట్టేస్తా చౌపోగులా పోగులేదా చౌపోగులా కాదు పొడి చేస్తా మళ్ళా బిల్లు తర్వాత ఏమన్నా ఎవరు చూస్తాను పిల్లనే కదా ఎట్లా తిరిగే ఫస్ట్ సార్ ఇడిచి పెడదాం అనుకుంటే నువ్వు నన్ను సీరియస్ అయింది సెకండ్ టైం చాలా మాట్లాడినావు నాకు బాధ అవుతుంది ఆ బాధలో నాకు బాధ తీరాలంటే ఖచ్చితంగా ఒక 5 గుద్దుల గుద్దలా ఈడ ఒక గుద్దునా తట్టుకోలేవు బయటికి పో లేరా అంటే నేను నువ్వే కదా అట్లా చేయమంటే ఇప్పుడు కూడా నేనే కదా చెప్తాను బయటికి పోదామని నేనే కదా ఆడ నా మీద తిరగబడు అంటాను తిరగబడు కొండగాడికి పోదాము ఊరవతలు పోదాము ఆడే తెలుసుకుందాం ఈడ జరిగే ఉండేదేం లే డైట్ పోవడమే చెప్పేది చెప్పేమి కొద్దిగా నాకు నీళ్ళు తప్పలేదు ఎవరు కొండగాడ ఆడ ఊరవతలు బావి ఉంది నీకు నీళ్ళు తప్పికేది కాదు బాడీనే బాయిలేకేస్తాను మొత్తం రాత్రంతా నీళ్ళని వెళ్తావు అర్థమైందా యాడికి పోలేవు ఎంతకాలం నీకే